కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గండి గ్రామం. గత 18 ఏళ్లుగా గుండి వాగు బ్రిడ్జ్ నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బీజేపీ సీనియర్ నాయకులు అరిగల మల్లికార్జున్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప బ్రిడ్జ్ నిర్మాణం మొండి పిల్లర్ల దశలోనే దర్శనమిస్తుందన్నారు. గుండి గ్రామ ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సమయం ఆసన్నమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం విషయంలో 18 ఏళ్లైనా ఓపికతో ఉన్న అక్కడి ప్రజలు అమాయకత్వాన్ని ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలన్నారు. శుక్రవారం తన గృహంలో గుండి గ్రామానికి చెందిన చెన్నవేణి మల్లేష్, పుతగౌ గార గురుమూర్తిలను మాజీ ఎంపీపీ మల్లికార్జున్, సుంకరి పెంటన్నలు సాలువతో సన్మానించారు. ఒక 4 కిలోమీటర్ల ముందు పక్కకున్న బ్రిడ్జ్ పాపం దాదాపు ఒక 10-20 గ్రామాలు అక్కడ ఉన్న పబ్లిక్ రావడానికి అవకాశం ఉన్నదని ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఒకసారి ఒక దశలో టెండర్ అయ్యి చేసే కార్యక్రమం ముందరికి వచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని ఎవడైతే డబ్బులు పెట్టుకొని దాదాపు 40-50 లక్షల రూపాయలు ముంచిపిచ్చి ఆ డబ్బుల ద్వారా వేరే సీసీ రోడ్లు వేసుకున్న సంగతి మొత్తం ప్రజలు తెలుసు, మాకు తెలుసు. ఈ విధంగా ఆ బ్రిడ్జ్ కాకపోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు అక్కడ ఆ ఏరియా గ్రామ ప్రజలందరూ కూడా తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అదే కార్యక్రమం జరుగుతుంది.